సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ క్రిష్ ఉన్నారు. క్రిష్తో మాట్లాడదాం. నమస్తే క్రిష్. నమస్తే విష్ణు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. సో క్రిష్, బంగారం ధరలు తగ్గబోతున్నాయా ఏమో అనిపిస్తుంది. కారణం చెప్పమంటారా? చెప్పండి. మళ్ళా స్టాక్ మార్కెట్స్ లో కొంత ర్యాలీ, పాజిటివ్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. సో అబ్వియస్ గా మార్కెట్స్ మంచి బుల్ ర్యాలీలో ఉన్నప్పుడు బంగారం ధరలు అనేవి తగ్గుముఖం పడతాయి. అవును. సో గత 4-5 రోజుల నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లో కొంత పాజిటివ్ ర్యాలీ, కొంత పాజిటివ్ గ్రాఫ్ అనేది పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ వీక్స్లోనో అప్కమింగ్ మంత్స్లో బంగారం ధరలు ఏమన్నా తగ్గే అవకాశం ఉందంటారా? అండ్ అదేవిధంగా సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ ఆల్మోస్ట్ కేజీ 1,05,000కి వెళ్ళిపోయింది. అవును. గోల్డ్ కూడా ప్రస్తుతానికి 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ 90,000 క్రాస్ అవుతుంది, టచ్ అయిపోయింది. కాబట్టి సో మరి మార్కెట్స్ పెరిగే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. మరి బంగారం ధరలు కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది అంటారా? తగ్గే అవకాశం పెద్దగా లేకపోవచ్చు విష్ణు. ఎందుకంటే మనం జనరల్గా మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ రేట్స్ తగ్గుతాయి అంటారు. ఎంతవరకు తగ్గేదానికి ఆస్కారం ఉందంటే ఇవాళ ఉన్న డిమాండ్కి మేబీ 90,000 ఉన్న గోల్డ్ మళ్ళీ మీకు వస్తే 85-86 రావచ్చేమో. ఒక 4-5 డిఫరెన్స్ అనేది పెద్ద డిఫరెన్స్ కాదు ఎప్పుడు, హార్డ్లీ 3 to 4%. అంతే. అలాగే సిల్వర్ కూడా తీసుకున్నా, సిల్వర్ కూడా అంతే, ఓ 5 to 10% తగ్గితే తగ్గొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు తగ్గుతుంది అంటారు కదా, పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటారేమో, ఇక్కడ వరల్డ్ లో ఉన్న ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ ఎవ్రీబడి ఈజ్ బయింగ్ గోల్డ్. విపరీతంగా సెంట్రల్ బ్యాంక్స్ కొనడం. దాంతో పాటు మొన్నటిదాకా మనకి రూపీ వీకెన్ అవడం, డాలర్ స్ట్రెంగ్తన్ అవడం, సెంట్రల్ బ్యాంక్స్ తో పాటు లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారు, ఈ జేపీ మోర్గన్ కానీ, మోర్గన్ స్టాన్లీ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద ఎంబీఎఫ్సి కంపెనీలన్నీ వాటిని బై చేయడం. దాంతోపాటు మన రీటైల్ లెవెల్లో కూడా ఎక్కువ విపరీతంగా బై చేస్తున్నాం. ప్రైస్ పెరిగిపోతుంది, ఇంకా ఎంతకు పోతుందో అని చెప్పి. ఇవాళకి మనకి ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గలేదు. సో వీటన్నిటి కారణాలుగా చూపెట్టి గోల్డ్ రేట్ అనేది విపరీతం. దాంతోపాటు ఇంకొక భయం ఉంది. ఇప్పుడు రీసెంట్గా యూఎస్లో చేంజ్ అయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో, దేర్ యాక్షన్స్, ఆ యాక్షన్స్కి భయపడి కరెన్సీని, ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ కరెన్సీని స్టెబిలైజ్ చేసుకోవాలని చెప్పి ఎక్కువ వాళ్ళ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్తో పాటు గోల్డ్ రిజర్వ్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరు మన దగ్గర ఆర్బీఐని తీసుకుంటే ఇవాళ మన ఆర్బీఐ దగ్గర $90 బిలియన్ వర్త్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇట్స్ హైయెస్ట్ ఎవర్ ఇన్ హిస్టరీ. మనకి 2008 రెసిషన్ టైంలో కూడా మన వాళ్ళ దగ్గర హార్డ్లీ 3 to 4% కంపేర్ టు మన ఫారెక్స్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో. ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర ప్రజెంట్ $660 బిలియన్ ఉంది. $660 బిలియన్ కంపేర్ చేస్తే అది 15%. 15% $90 బిలియన్ అంటే అసలు హిస్టరీలో ఎప్పుడు లేదు ఆ రేంజ్లో సెంట్రల్ బ్యాంక్ హోల్డ్ చేయడం అన్నది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఐ థింక్ $41 బిలియన్ ఉంది కోవిడ్ టైంలో. ఇప్పుడు ఒక్కసారిగా అది డబుల్ అయిపోయి దాన్ని పెరిగి దాటి వెళ్ళిపోతున్న నెంబరు. సెంట్రల్ బ్యాంక్స్ ఒక పక్క, రీటైలర్స్ ఒక పక్క, బయట ఉండే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక పక్క, అందరు గోల్డ్ కొనడం మొదలు పెట్టేసరికి గోల్డ్ విపరీతం. దాంతోపాటు మన గోల్డ్ ఇంకొకటి తీసుకోవాలి మనం. మీకు లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పాడు, 2011లో ఉన్న గోల్డ్ యుఎస్ డాలర్ టర్మ్స్లో $2,100. అది పీక్. ఆ తర్వాత ఆ పీక్ క్రాస్ అవ్వడానికి 2023 వరకు వెయిట్ చేసింది డాలర్ టర్మ్స్లో. ఈ మీన్ వైల్ మనకి 12-13 సంవత్సరాల్లో మన రూపీ 100% ష్రింక్ అయింది. 40 రూపీస్ ఉండేది 80 రూపీస్కి వచ్చింది. దాంతోపాటు మన దగ్గర ఉండే ఇంపోర్ట్ డ్యూటీలు, మన దగ్గర ఉండే కన్జంప్షను, రూపీస్ వీక్నింగ్, ఇవన్నీ కలిసి ఏంటంటే మన దగ్గర ఉన్న గోల్డ్ ప్రైస్ని విపరీతంగా పెంచుకుంటూ పోయింది. గోల్డ్ ప్రైస్ ఇంకా పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. నేను మార్నింగ్ ఒక న్యూస్ ఆర్టికల్ చూసాను. వన్ ఆఫ్ ద పర్సన్ చెప్తున్నారు, ఐ మీన్ హీస్ ఫ్రమ్ మూడీస్, టాప్ రైజింగ్ ఏజెన్సీ. ఆయన ఏం చెప్తున్నారంటే ఇయర్ ఎండ్కే $4,000 అంట, నెక్స్ట్ ఇయర్ ఎండ్కి $6,000 అంట. అదైతే షాకింగ్ న్యూస్ నాకు. అంత వెళ్తుందో లేదైతే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ మేబీ $3,300 నుంచి $3,500 యుఎస్ డాలర్స్లో వెళ్ళిందంటే ఇక్కడ నుంచి ఒక 10 to 15%. అంటే మన దగ్గర తీసుకుంటే అరౌండ్ 1,00,00,000-1,05,000
1,10,000 వరకు పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. తగ్గిద్దంటారా? ఒక 5,000కి మించి తగ్గేదైతే కనబడట్లేదు మాత్రం కూడా. మేబీ ప్రైస్ ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతే అక్కడక్కడ ఉండొచ్చు తప్పించి విపరీతంగా అయితే తగ్గిపోవడం అన్నది అసలు కేసు కనబడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో క్రిష్, మరి ఏంటి సిల్వర్ పరిస్థితి ఏంటి? సిల్వర్ కూడా అంటే మొన్నటి వరకు సిల్వర్ మనం డొమెస్టికల్ గా వాడుకున్నాం, ఇప్పుడు సిల్వర్ అనేది కొంత కార్పొరేట్ ఇండస్ట్రియల్ లెవెల్ కి వెళ్ళిపోతుంది కాబట్టి అవును. సో సిల్వర్ మార్క్ ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? సో ఒకప్పుడు ఏంటంటే మనకి సిల్వర్ జనరల్ గా ఇంట్లో వేసుకునే వన్ ఆఫ్ ది చీపెస్ట్ ఆర్నమెంట్ కింద చూసేవాళ్ళం. చీపెస్ట్ ఆర్నమెంట్ కింద. ఇప్పుడు ఇవాళ ఏమవుతుందంటే సిల్వర్ ఇండస్ట్రియల్ కమోడిటీ అయిపోయింది. ఇండస్ట్రియల్ కమోడిటీ ప్రతి చోట ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీల్లోనూ యూజ్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ పర్టికులర్ గా ఇప్పుడు ఈ సోలార్ ప్యానల్స్, గ్రీన్ ఎనర్జీకి వీటన్నిటికి ఎక్కువ యూజ్ చేయడం. అండ్ దాంతో పాటు గోల్డ్ ఎవరైతే తీసుకోలేని వాళ్ళు ఉంటారో సిల్వర్ అనేది మనకు ప్రైజింగ్ లోను వాల్యూమ్ లోను చాలా ఎక్కువగా వస్తుంది. అవును. ఒకప్పుడు గోల్డ్ ని ఎట్లయితే రిజర్వ్ గా పెట్టుకుంటున్నారో ఇవాళ అట్లీస్ట్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ దగ్గర 5 to 10% సిల్వర్ కూడా మెయింటైన్ చేస్తున్నాయి. ఈ మధ్య సిల్వర్ జ్యువెలరీ కూడా బాగా కొంటున్నారు. అంటే గోల్డ్ లో గోల్డ్ ఇక్కడ హైదరాబాద్ లో మీకు తెలియదేమో ఆల్మోస్ట్ 60+ షాప్ ఓన్లీ సిల్వర్ ప్రొడక్ట్స్ అమ్మే షాప్స్ ఉన్నాయి. అవును. నార్మల్ చిన్న చిన్న షాపులు అనుకుంటారేమో, మనకి బయట చూస్తుంటాం కదా ఈ కళ్యాణ్ షాప్ లో ఎంత ఉంటాయో అంత సైజ్ ఉన్న షాపులు. అండ్ ఇవి 92.5 క్యారెట్స్ అని చెప్పి వాళ్ళ ఆర్నమెంట్ అమ్ముతుంటాడు. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ కి పోవాలి, జనరల్ గా ఇంట్లో ఉండే లేడీస్ సైకాలజీ ఎట్లా ఉంటదంటే ఒక గోల్డ్ వాళ్ళు ఏదో బ్యాంక్ లో పెట్టుకుని ఉంటారు పాపం, అది విడిపించాలంటే వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు కావాలి. అంత కష్టపడి ఖర్చు పెట్టే అర్జెంట్ గా గోల్డ్ కొందామంటే కనీసం 2 లక్షలు 3 లక్షలు లేనిదే ఏదో ఒక రకమైన ఆర్నమెంట్ రాదు పైకి. వీళ్ళు ఏంటంటే బయట తీసుకొచ్చేది అది మనకి సిల్వర్దే, కాకపోతే చూడడానికి ప్లాటినం కోటెడ్ లా ఉంటుంది ఈ మెటల్స్ అన్ని తీసుకొని. వాళ్ళు వెళ్ళి షాప్ లోకి వెళ్ళి ఒక 5,000 పెట్టి దాన్ని పర్చేజ్ చేసుకుంటారు, ఒక మంచి నెక్లెస్ తీసుకుంటారు, తీసుకొచ్చేసి అది వేర్ చేసుకుంటారు, వెళ్తారు ఫంక్షన్ కి వస్తారు, ఎక్కడ కొన్నావు బాగుంది అని చెప్పి అందరూ అప్రిషియేషన్ ఉంటుంది. అక్కడ వీళ్ళు దానికి ఏదైతే ఒక 1 month ఇంట్రెస్ట్ పే చేస్తారో ఆ మనీతో ఒక ఆర్నమెంట్ వచ్చేసింది. అండ్ దాన్ని వాళ్ళు సేఫ్ గా ఉంటే అది 2 years ఉంటుంది. ఈజీగా ఒక 2-3 ఏళ్ళు జాగ్రత్తగా. ఇట్లాంటి యూస్ కేసెస్ మైక్రో లెవెల్ లో కూడా జరుగుతున్నప్పుడు గోల్డ్ మీద ఎట్లాగైతే మోస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు, అట్లాగే వాళ్ళు సిల్వర్ మీద కూడా అందరూ అదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో పాటు అగైన్ మనం ఇండస్ట్రియల్ కమోడిటీగా ఎక్కువైతే యూస్ చేస్తున్నామో వాటిని సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంతవరకు సిల్వర్ ని హోల్డ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే సిల్వర్ కూడా 1/10 ఆఫ్ గోల్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు 1,00,000 కేజీకి సిల్వర్ వస్తుంది, మీరు 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొంటే 10 గ్రాములు వస్తాయి, ఇక్కడ 1,00,000 కేజీ వస్తుంది. గోల్డ్ ఎట్లాగైతే పెరుగుతుందో ఇవాళ కాకపోయినా ఒక 7-8 ఏళ్ళకి గోల్డ్ ఇవాళ నుంచి డబుల్ అవుద్ది. అట్ ది సేమ్ టైం అలాగే పెరిగితే సిల్వర్ కూడా డబుల్ అవడానికి ఛాన్స్ ఉంది కదా. అదే థాట్ ప్రాసెస్ లో ప్రతి ఒక్కళ్ళు సిల్వర్ కూడా డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో అది మొత్తానికి సిల్వర్ కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ అయిపోయింది కాబట్టి దీని కూడా పెద్ద డిమాండ్. ఇండస్ట్రియల్ అండ్ హౌస్ హోల్డ్ కూడా. హౌస్ హోల్డ్. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు.